వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి శిక్షలు పడుతున్నాయా? అలాగే పోలీసులు చట్టాన్ని అతిక్రమించేయడానికి ఏమి ఉండదు కదా. ఇప్పుడు రెడ్ బుక్ అంటే చట్టాన్ని అతిక్రమించేయడానికి ఉండదు కదా. మరి దాని రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు ఎందుకు ముద్దు పేరు పెట్టుకున్నారు వైసీపీ నేతలు? అంటే ఒకటండి, ఇప్పుడు భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం అందరికీ శిరోధార్యం. అందులో ఎటువంటి రెండో అభిప్రాయానికి తావులేదు. అంత మాత్రం చేత అంబేద్కర్ గారు రాజ్యాంగ సభకి రాజ్యాంగాన్ని సమర్పించే సమయంలో ఏమన్నారంటే ఒక మంచి మాట చెప్పారు. ఈ రాజ్యాంగం చాలా గొప్పది, అమలు చేయడానికి వీలైనది. అంత మాత్రం చేత ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళ చేతిలో పడితే అది బాగా అమలు అవుతుంది. ఆ తప్పు రాజ్యాంగానిది కాదు, అమలు జరగకపోతే ఆ అమలు చేసే వ్యక్తులు బట్టి ఉంటుంది. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల మన దేశంలో రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా దానిని అతిక్రమించి పాలకులు ఏ విధంగా చేశారనేది మనకు తెలుసు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వరకు సరే అక్కడక్కడ ఉంటాయి, నేరాలు జరుగుతూనే ఉంటాయి. మన దేశంలో అనేక సంఘటనలు జరిగాయి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడే చెప్పారు, మీ ఇంట్లో చాలా బాగా చెప్పారు. ఆయన తిట్టకపోయినా తిట్టించాడు. ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళారు, వ్యక్తిగతంగా మాట్లాడారు, అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను లాగారు, అన్ప్రొవోక్డ్గా బిహేవ్ చేశారు. ఇవన్నీ కూడా ఒక రూల్ ఆఫ్ లా అనేటువంటిది లేకుండా మనకు అసలు వాళ్ళే కదా మొదలుపెట్టిన అర్ధరాత్రి అరెస్టులు చేయటం, వీళ్ళందరినీ సోషల్ మీడియా వాళ్ళని. అదే కాకుండా పోలీసులు వెళ్ళటం, ముఖ్యంగా తెలుగుదేశం నేతలు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దేవినేని ఉమ, తర్వాత ధూళిపాల నరేంద్ర, ఇట్లా లిస్ట్ చాలా పెద్దది. అది వాళ్ళందరినీ కూడా ఏ విధంగా జైలుకి పంపించారు. చివరికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఒక స్కిల్ స్కామ్ అనేటువంటిది, ఒక దానికి సరైనటువంటి ఆధారాలు జైల్లో పెట్టాలి అని అనుకున్నది నెరవేర్చుకున్నారు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళందరూ చేసిన సమయంలో ఇట్లాగా ఆ రోజున తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు భయపడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఉద్దేశం కూడా అంతే. ఎన్నికల సమయంలో ఎవరూ పనిచేయకుండా పార్టీకి భయపెట్టాలి అనేటువంటిది ఒక క్లియర్ కట్ దీంతో వాళ్ళు ముందుకెళ్ళిన సమయంలో నేను అనుకోవటం, ఈయన ఒక డెటరెంట్గా ఉండటం కోసం ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయి, నేను రాసుకుంటున్నాను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు జాగ్రత్త సుమా పాదయాత్ర సందర్భంగా ఆయన ఆ పుస్తకాన్ని తెచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని చూపిస్తా మాట్లాడారు. అది అప్పుడు అనివార్యమైంది ఆయనకి. ఎందుకు? తమ నేతల్ని రక్షించుకోవాలి, అదేవిధంగా అతిక్రమిస్తున్నటువంటి, అంటే పైన వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అధికారులు రూల్ ఆఫ్ లా అనేది పాటించాలి కదా. అటువంటిది లేకుండా మనం చూసాం జత్వాని అనే కేసులో పోలీసులు ఏ విధంగా చేశారు. ఆ సమయంలో ఆయన రెడ్ బుక్ అనేటువంటిది సస్పెండ్ అయి కూర్చున్నారు. సో ఆ రోజు అది అనివార్యమైంది. ఆయన ఏంటి, ఇదేదో రాజ్యాంగం అని చెప్పలా, ఈ పేర్లన్నీ ఉన్నాయి రేపొద్దున, కాబట్టి మేము అధికారంలోకి వస్తే జాగ్రత్త సుమా అనేటువంటి హెచ్చరిక చేశారు. వీళ్ళు పెట్టారు. సరే, వీళ్ళు అంతకుముందు ఆయన పేరేంటి రాజారెడ్డి రాజ్యాంగం అని వీళ్ళు అన్నారు, దానికి బదులుగా వాళ్ళు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇంకోటండి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటున్నారు. ఇవాళ ఎవరైతే అరెస్టులు అయ్యారో వాళ్ళ మీద ఎవరికి ప్రజలకు సింపతి లేదు. అది ఇంకోటి ఏంటంటే ఎవరికి సర్ప్రైజింగ్గా కూడా ఏం లేదు కదా. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, ఇది చాలా దారుణం అంటానికి ఇప్పుడు ఎవరైతే జైలుకి వెళ్తున్నారో అరెస్టులు అవుతున్నారో వాళ్ళెవరు దే డిజర్వ్డ్ అని అంటున్నారు తప్ప, అరే వీళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి, ఇది తప్పు కదా అనేటువంటిది వచ్చిందంటే. విక్రమ్ గారు మీరు ఫాలో అయ్యారు కదా, అంటే అప్పట్లో మనం ఉద్యమాల టైంలో చూసాం, ఉద్యమాలు చేసి రాస్తారోకోలు చేసి రైలు కోలు చేసిన వాళ్ళు అరెస్టులు చేస్తారు కేసులు పెట్టి. సరే, అప్పుడు వాళ్ళ కోసం సానుభూతో లేకపోతే తప్పు జరిగిందని అంటే ప్రజల కోసం అర్థం ఉంది, ప్రజల కోసం. కానీ ఇప్పుడు వీళ్ళని ఏదో అన్యాయంగా జైల్లో పెట్టేసినట్టు వీళ్ళు జైలు ముందు వెళ్ళడాలు, మళ్ళీ అక్కడ ఇంకొకసారి విమర్శలు చేయడాలు, అంటే ఏదో పోరాట యోధుల్ని బలవంతంగా తీసుకెళ్లి జైల్లో పెట్టినట్టు ఒక రకమైన బిల్డప్. ఇప్పుడు నేను తెలుగుదేశం వారికి కూడా ఒక సజెషన్ చేయదలుచుకున్నాను. చెప్పండి. వాళ్ళు దే హ్యావ్ టు రిమైండ్ ది పీపుల్. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడారు, ఎగ్జాక్ట్లీ, తర్వాత వివిధ వేదికల మీద ఏం మాట్లాడి చూపించమనండి ప్రజలకి. ఇవాళ
ఉదాహరణకి వల్లభనేని వంశీ గారు ఉన్నారు. ఆయన దేనికి అరెస్ట్ అయ్యాడు? ఆయన భూ కబ్జాలు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు, తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి ఒకసారి రిమైండ్ చేయమనండి ప్రజలకి. అప్పుడు ఇదిగో ఇది చేసింది ఇది ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఇస్తామో దాని వెనక్కి యద్భావం తద్భావతి అంటారు కదా, మనం ఏం చేశారో అది మనకి వెనక్కి తిరిగి వస్తుంది. మోడర్న్ డేస్ లో రిటర్న్ గిఫ్ట్ అది బాగా చెప్పారు. అట్లాగా కనుక వాళ్ళు చేసేది, కానీ వీళ్ళు కూడా ఏంటంటే అది రిమైండ్ చేస్తూ ఉండాలి. అది రైట్ బాగా చెప్పారు, రిమైండ్ చేయాలి. ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా జాయిన్ అయ్యారు. గుడ్